ఊర్లల్లో ఎట్లుంటది? ఎవరన్నా కొత్త బండి కొంటే ఆ వాడకట్టోళ్ళ కళ్ళని దాని మీదనే ఉంటాయి. అగో వాళ్ళు చిన్న బండి కొన్నారు, మనకేం తక్కువ? మనం వాళ్ళకంటే పెద్ద బండి కొనాలి. అవసరమైతే కారు కూడా కొనాలి. తెల్లారే వరకు కారు తీసుకొచ్చి ఇంటి ముంగడ పెట్టాలని ఇంట్లో ఆలు మొగలు మాట్లాడుకుంటారు. అప్పు చేసినా సరే కొనుకొచ్చుకుంటారు. ఇగో ఇక్కడ సుతా అసొంటి కదనే అవుతున్నదట. అదేందో చూసొద్దాం పాండ్రి. అటు దిక్కు నుంచి పోలీస్ బండి వస్తున్నది చూడుండ్రి. దాని వెనకనే ఇంకోటి పెద్ద కారు వస్తున్నది. చూసిండ్రు కదా? ఎవరన్నా మంత్రి సారో లేకపోతే కలెక్టర్ సారో అనుకుంటున్నారు కదా. అట్లా అనుకుంటే గోదాట్ల కాలేసినట్టే. ఎందుకంటారా? ఆయనే ఎమ్మెల్యే కాదు, మంత్రి కాదు, కలెక్టరు అస్సలే కాదు, కంసే కం చిన్నపాటి సర్కార్ ఆఫీసర్ కూడా కాదు. మరి గంతగనం పోలీసులు ఎందుకు బందోబస్తు పెట్టిండ్రని చూస్తున్నారా? ఎందుకంటే ఆయనే మంత్రి సారుకు తమ్ముడు. శ్రీధర్ బాబు సార్ ఉన్నాడు కదా, వాళ్ళ తమ్ముడు సీనుబాబు సారు. హైదరాబాద్ లో శ్రీధర్ బాబు సారు మంత్రి అయితే మంతనీల శ్రీనుబాబు సారే ఎమ్మెల్యే మంత్రి అని అటు పక్కోళ్ళను ఎవరిని అడిగినా చెప్తారు. సార్ ఎక్కడికి పోయినా ఇట్లా ముంగట వెనక పోలీసు వాళ్ళ బండ్లు ఉంటాయి. అక్కడ ఏ పనున్నా అన్ని సారే చూసుకుంటాడు. ఎవ్వరకు ఏ పని పడ్డా ఆ సార్ దానికి పోతేనే అయితాయని చెప్తుంటారు. అగో ఎమ్మెల్యే కాదు, మంత్రి కాదు, అట్లెట్లా చేస్తాడని కోపం చేయకుండ్రి. మన సీఎం సారును అలా అన్నదమ్ములను చూసి నేర్చుకున్నట్టున్నాడు ఈ సీనుబాబు సారు. కొడంగల్కు రేవంతన్ సారు ఎమ్మెల్యే, కానీ అక్కడ మొత్తం రేవంతన్ సారుల అన్న తిరుపతి రెడ్డి సారే చూసుకుంటాడట. లేకపోతే తమ్ముడు కొడంగల్ రెడ్డి సారు చూసుకుంటాడట. వాళ్ళకు కూడా ఇట్లనే ముంగట ఒకటి వెనక ఒకటి పోలీస్ బండ్లు పోతాయట. మరి సీఎం సారుల అన్నదమ్ములకే సెక్యూరిటీ పెట్టుకున్నప్పుడు నా తమ్ముడికి ఎందుకు పెట్టుకోవద్దని అనుకున్నట్టున్నాడు శ్రీధర్ బాబు సారు. కానీ మంచిగున్నది సారు. మేమేమో మీకు ఓట్లేసి గెలిపిస్తాం, మీరేమో ఇంకొకళ్ళని పట్టుకొచ్చి ఊరు అప్పచెప్పి పోతారు. మళ్ళా ఓట్లు వచ్చేదాకా మీరు ఊరు దిక్కురారు. ఇంత దానికి మేము మీకెందుకు ఓట్లేయాలి? మీ తమ్ముళ్లను, అన్నలను, లేకపోతే మీ ఇంట్లో పనులను ఓట్లలో పెడితే అయిపోతుంది కదా అని పబ్లిక్ మాట్లాడుకుంటున్నారు.